ఈ వీడియోని వీక్షిస్తున్న వీక్షకులకి, ఆడియోని శ్రవణిస్తున్న శ్రోతలకి అందరికీ నమస్కారం. మోడర్న్ హిస్టరీ అంటే మీరు అందరూ భయపడిపోతున్నారా? దీనికి ఏం చేయాలో మనం ముందు మోడర్న్ హిస్టరీ ప్రీక్వల్ వీడియోలో చేసుకుందాం. ఇది మన ఫస్ట్ క్లాస్. మన ఫస్ట్ క్లాస్లో మనం ద డిక్లైన్ ఆఫ్ ది మొఘల్స్ గురించి నేర్చుకుందాం. మనందరికీ తెలుసు ద డిక్లైన్ ఆఫ్ ది మొఘల్స్ అనేది మిడిల్ హిస్టరీలోకి వస్తుంది, ఎందుకంటే ఇట్స్ ద ప్రీ 1757. సో 1757 గురించి ముందు జరిగిన మిడిల్లోకి వచ్చినా మనకి మోడర్న్ హిస్టరీ అర్థం అవ్వాలి అంటే మనకి ముందు ద డిక్లైన్ ఆఫ్ ది మొఘల్స్ అర్థం అవ్వాలి. అసలు మొఘల్స్ ఎలా డిక్లేర్ అనేది అర్థం అవ్వాలి. దీనికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం నోట్స్లో తెలుసుకుందాం, నేను రాసిన లెక్చర్ పీడిఎఫ్లో తెలుసుకుందాం. దాని తర్వాత వి విల్ బి గోయింగ్ ఇన్ టు ద స్పెక్ట్రమ్. డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. ఏ పాయింట్స్ చదవాలి, ఏ పాయింట్స్ వదిలేయాలి అన్నీ మనం నేర్చుకుందాం. నేను ముందు ఎప్పుడు చెప్పాను కదా మీకు, నేను ఇప్పుడు ఏం చెప్పినా సిలబస్కి అట్టిపెట్ట చెప్తానని. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్. చెక్. ఓకే, మోడర్న్ హిస్టరీ దీని యొక్క సిలబస్ మనం మెయిన్స్లో చూసుకుంటున్నట్టయితే పర్సనాలిటీస్, ఈవెంట్స్, సిగ్నిఫికెన్స్ ఈవెంట్స్, ఇంకా ఇష్యూస్. ఈ మూడింటిని మనం దృష్టిలో పెట్టుకొని ది డిక్లైన్ ఆఫ్ ది మొఘల్స్ అనే చాప్టర్ని తెలుసుకుందాం. సో ఇట్స్ డస్ నాట్ బి కవర్డ్ ఇన్ టు ద మోడర్న్ హిస్టరీ డీప్లీ, కానీ మనం తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. సి, చెప్పాను కదా మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అయింది 1757 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 1857లో దీని యొక్క మిడ్ వస్తుంది. మరి ఎండ్ వచ్చేసరికి ఏంటి మనకి 1947, అంటే నేను ఇది August 15 నాటి రికార్డ్ చేస్తున్నాను. సో 78 years క్రితం ఎండ్ అయిపోయిన మోడర్న్ హిస్టరీని మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇది తెలుసుకోవాలంటే మీకు కాంటెక్స్ట్ రావాలి. అసలు మోడర్న్ హిస్టరీ దేనివల్ల క్యాటాస్ట్రఫీ, మోడర్న్ హిస్టరీ జరగాలంటే ఒక క్యాటాస్ట్రఫీ ఈవెంట్ జరగాలి. లైక్ అవర్ బిగ్ బ్యాంగ్ థియరీ ఇస్ ఎ క్యాటాస్ట్రఫీ ఈవెంట్ ఆన్ అవర్ జియోగ్రఫీ. మోడర్న్ హిస్టరీ క్యాటాస్ట్రఫీ ఈవెంట్ ఏంటంటే అరైవల్ ఆఫ్ ది యూరోపియన్స్. ఇక్కడ బ్రిటిషర్స్ అని ఎందుకు మెన్షన్ చేశాను అంటే దే ఆర్ ద వన్స్ హూ లాస్ట్ లాంగ్ అండ్ హూ క్రియేటెడ్ గ్రేటర్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఇండియన్ హిస్టరీ. అందుకే నేను బ్రిటిషర్స్ అని మెన్షన్ చేశాను. సో ఇట్స్ ఎ క్యాటాస్ట్రఫీ ఈవెంట్ ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ. దాని తర్వాత నెక్స్ట్ దానికి క్యాటలిస్ట్ గా యాక్ట్ చేసింది ఏంటి అంటే డిక్లైన్ ఆఫ్ ది మొఘల్స్. ఈ డిక్లైన్ ఆఫ్ ది మొఘల్స్ అంటే మొఘల్ ఎంపైర్ అనేది డిక్లైన్ అవ్వడం వల్ల ఇట్ గివ్స్ దెమ్ అ ఫీల్ ఆర్ స్పేస్ టు ఆక్యుపై, అంటే ఆక్యుపై చేసుకోవడానికి ఒక స్పేస్ ని, ఒక సీక్వెన్స్ ని, ఒక సర్కమ్స్టాన్స్ ని ఇచ్చింది డిక్లైన్ ఆఫ్ ది మొఘల్స్. ఓకే, ఈసారి డిక్లైన్ ఆఫ్ ది మొఘల్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు మొఘల్స్ గురించి మొత్తం అంతా మనం బ్రీఫ్ గా మిడియల్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ ఫర్ దాట్. మనకి ఇక్కడ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఈ మొఘల్స్, ఎవరు, దీనికి ఒక చిన్న ఫన్నీ స్టోరీ ఉంటుందండి. అసలు మొఘల్ ఎంపైర్స్ ఎప్పుడు వాళ్ళని వారు మొఘల్స్ అని డిక్లేర్ చేసుకోలేదు. బాగుంది కదా. మరి ఇది ఎలా వచ్చింది అంటే ఉన్నారు కదా బ్రిటిషర్స్, మన ఊరి పేర్లని ఎలాగైతే మార్చేశారో వీరి డైనాసిటీ పేర్లను కూడా హిస్టరీ రాస్తున్నప్పుడు అలా మార్చేశారు. అర్థం కాలేదా? చెప్తా చూడండి. సి, మొఘల్ ఎంపైర్ కి ఇండియాలో బీజం వేసింది ఎవరు? బాబర్. ఈ బాబర్ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే హిస్ ఫాదర్ బిలాంగ్స్ టు టెమరిడ్ డైనాసిటీ అండ్ హిస్ మదర్ ఇస్ ఫ్రమ్ మొంగోల్ ట్రైబ్. మొంగోల్ అంటే జింగిస్ ఖాన్ ఉన్నాడు కదా, మొంగోల్ ట్రైబ్ నుంచి వచ్చింది. వాళ్ళ మదర్ వారిదేమో మొంగోల్ ట్రైబ్ అండ్ వాళ్ళ ఫాదర్ దేమో టెమరిడ్ డైనాసిటీ. అయితే ఈ టెమరిడ్ డైనాసిటీ గురించి మళ్ళీ హిస్టరీలో రాస్తే టెమరియన్ డైనాసిటీ ఇన్ ఇండియా అండ్ టెమరిడ్ డైనాసిటీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది అని చెప్పి దే స్టార్టెడ్ రైటింగ్ దెమ్ యాస్ మంగోల్స్. అండ్ మంగోల్స్ కాస్త ముగోల్స్ అయింది, ముగోల్స్ కాస్త మొఘల్స్ అయింది. అట్ లాస్ట్ దే లాస్టెడ్ లాంగ్ టిల్ అస్ యాజ్ మొఘల్స్ అనమాట. ఇలా మొఘల్స్ అనే టర్మ్ అనేది ఎవాల్వ్ అయింది. ఓకే, అసలు వాళ్ళు ఇండియాలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అంటే ఏంటి అంటే మనకందరికీ తెలిసిందే, లోధి వర్సెస్ ఎవరెవరికి మధ్య జరిగింది? లోధి డైనాసిటీ వర్సెస్ బాబర్. It is the event of decline of the Delhi Sultanate and the starting of the Mughal Empire. అయితే ఈ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ గురించి మీకు చిన్న బ్రీఫ్ ఇస్తాను అంతే, జస్ట్ చిన్న బ్రీఫ్. దీని గురించి ఇంకా మనం మిడిల్ హిస్టరీలో తెలుసుకుందాం. ఎన్నిసార్లు ఎందుకు అంటున్నానంటే ఇట్స్ మిడిల్ హిస్టరీ టాపిక్ అండి, మీకు కాంటెక్స్ట్ ఇవ్వడానికి నేను చెప్తున్నా. సి, 21st April 1526లో జరిగింది, పానిపట్లో జరిగింది. మనకు అక్కడ మెయిన్స్ క్వశ్చన్ ఉంటుంది. మెయిన్స్ క్వశ్చన్ ఏంటి? ఆల్రెడీ ఇచ్చేసారు. వై ఆల్
డైనస్టీ చేంజింగ్ బ్యాటిల్స్ హ్యాపెన్స్ అట్ పానీపట్. అది మనం స్పెక్ట్రమ్ డిస్కస్ అది నెక్స్ట్ లేటర్ పార్ట్ ఆఫ్ ది వీడియో తెలుసుకుందాం. ద బ్యాటిల్ వాస్ ఫాట్ బిట్వీన్ ఇన్వేడింగ్ ఫోర్సెస్ ఆఫ్ జహీరుద్దీన్ బాబర్ అండ్ ద లాస్ట్ ఎంపైర్ ఆఫ్ ది ఢిల్లీ సల్తనట్ లోధి ఎంపైర్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ ఇబ్రాహిం లోధి. ఇబ్రాహిం లోధికి బాబర్ కి మధ్యలో జరిగిందే ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఎప్పుడు 21st April of 1526. ఇది ద ఎంపైర్ షేకింగ్ బ్యాటిల్ అనమాట. అయితే బాబర్ ఎలా గెలిచాడు అంటే ఇట్స్ సింప్లీ థింగ్ అనమాట. బాబర్ యొక్క ఆర్మీ 15,000 men అండ్ లోధి యొక్క ఆర్మీ ఎంత తెలుసా 30 to 40,000 men అండ్ 10,000 వార్ ఎలిఫెంట్స్. అసలు ఈ వార్ ఎలిఫెంట్స్ ని బాబర్ ఎలా అందం చేశాడు అంటే గన్స్. ఎస్, గన్ పౌడర్ అనేది ఇండియాలోకి వైడ్ గా స్ప్రెడ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ బాబర్. ఇంకా దీని మనం తెలుసుకుందాం. సూన్ ఆఫ్టర్ బాబర్ తర్వాత అతని యొక్క సక్సెసర్ ఎవరు? హుమాయూన్. ఇతని గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేసుకోవాల్సిన పని లేదు మోడర్నిస్ట్ టాపిక్ లో. ఎప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు అంటే హుమాయూన్ గురించి మనకి డియో గురించి 1535 బేసిన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బహదూర్ షా ఎలా నినాడిచున్నాకి డియో నినాడిచున్నా ఎలా తీసుకున్నాడు, హుమాయూన్ దానికి ఎలాంటి పవర్స్ కలిపాడు, అవన్నీ మనం లేటర్ పార్ట్ ఆఫ్ ది మోడర్న్ హిస్టరీలో తెలుసుకుందాం. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ప్రొటాగనిస్ట్ ఎవడు అంటే అక్బర్. అక్బర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుండేది. వన్ ఆఫ్ హిస్ ఇన్వెన్షన్ వాస్ ఖలీసా అండ్ పేబాకి. ఇది గుర్తుపెట్టుకోండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఖలీసా అండ్ పేబాకి. ఇప్పుడు దీని గురించి ఒక కాంటెక్స్ట్ ఇచ్చేస్తా. ఖలీసా అంటే ఏంటి అండ్ పేబాకి అంటే ఏంటి. సి, వన్ ఆఫ్ ది మేజర్ సోర్స్ ఆఫ్ ది ఇన్కమ్ ఫర్ మొఘల్ ఎంపైర్స్ ఇస్ వాట్ ఈస్ దట్? ల్యాండ్ ట్యాక్స్. అంటే ఒక ల్యాండ్ నుంచి అతను ఒక ఫార్మర్ పండించిన ప్రొడ్యూస్ నుంచి ట్యాక్స్ కట్టాలి. అయితే మొఘల్ యొక్క అక్బర్ టైంలో, అక్బర్ రిజియంలో మొఘల్ డైనాసిటీ యొక్క ఎక్స్పెన్షన్ చాలా వాస్ట్ గా ఉండేది. అప్పుడు అతని దగ్గర ఉన్న అడ్మినిస్ట్రేషన్ పవర్ చాలా తక్కువ ఉండేది. సో వాట్ హీ డిడ్ వాస్ హీ డివైడెడ్ ద ల్యాండ్ ఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇంటూ 2 parts. అతను అగ్రికల్చర్ ల్యాండ్ ని 2 parts గా విడదీశాడు. ఒకటి వచ్చేసరికి ఖలీసా ల్యాండ్, ఇంకోటి వచ్చేసరికి పీబీ అనుకుందాం. ఈ ఖలీసా ల్యాండ్ యొక్క రెవెన్యూ డైరెక్ట్ గా ట్రెజరీలోకి వెళ్తుంది. ఇందులోకి వెళ్తుంది ట్రెజరీలోకి. అంటే ఈ ఖలీసా ల్యాండ్ కి ఆఫీసర్స్ పంపించి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఆ ట్యాక్స్ డైరెక్ట్ గా అంటే మరి ట్యాక్స్ కడితే అది డైరెక్ట్ గా మనకి కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తున్నట్టు ఆ ట్యాక్స్ అంతా వెళ్ళి ట్రెజరీలోకి వెళ్తుంది. ఇప్పుడు కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసి నెక్స్ట్ మనకి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నుండి ఎందులో అంటే అప్రోప్రియేషన్ బిల్స్ ద్వారా దీన్ని విత్డ్రా చేసుకుంటాం కదా, అలాగే ట్రెజరీ నుంచి విత్డ్రా చేసి ఎంపైర్ అందరికి పంచుతారనమాట. మరి పే బ్యాకే సంగతి ఏంటి అంటే ఈ అమౌంట్ ట్రెజరీకి వెళ్దు. ఎస్, ఇప్పుడు మనం ఇట్స్ లైక్ ఆ ట్యాక్స్ అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ ఖలీసా కదా, ఇందులో వచ్చిందంతా మనకి ఇక్కడికి వెళ్తుంది, మొఘల్ యొక్క ట్రెజరీకి వెళ్తుంది. మరి పే బ్యాక్ ల్యాండ్ నుంచి వచ్చిన రెవెన్యూ జాగీర్దార్కి వెళ్తుంది. ఈ జాగీర్దార్స్ పోస్ట్ అనేది మున్సబ్దారీ ర్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఇస్తారు. ఆ ల్యాండ్ ని జాగీర్స్ అని, ఆ ల్యాండ్స్ ని అడ్మినిస్ట్రేట్ చేసేవాడిని జాగీర్దార్స్ అని పిలుస్తారు. ఈ జాగీర్దార్స్ పని ఏంటి అంటే దే వర్క్ ఇస్ టు కలెక్ట్ ద ట్యాక్సెస్ అండ్ టు టేక్ కేర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అంటే అందులో పోలీసింగ్ కానీ, అందులో ట్యాక్స్ యొక్క కలెక్షన్ కానీ, ఆ ట్యాక్స్ యొక్క ఎస్టిమేషన్ కానీ, ప్రొడక్షన్ కంట్రోల్ చేయడం కానీ, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే చూసుకోవడానికి కానీ, మొత్తం తలపంతా జాగీర్దార్స్కి వస్తుంది. అప్పుడు ఇక్కడ నుంచి కలెక్ట్ చేయగా వచ్చిన రెవెన్యూతో ఇవన్నీ చూసుకొని ఇంకేమైనా మిగిలిన రెవెన్యూ ఉంటే ఆ మిగిలిన రెవెన్యూ ఎక్కడికి పంపిస్తారు? ట్రెజరీకి పంపిస్తారు. ఈ సిస్టమ్ ని ఇన్వెంట్ చేసింది అక్బర్. ఇలా ఎందుకు చేశారు అంటే ఇట్స్ సింపుల్ రీజన్. మొత్తం అన్నిటి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి మళ్ళీ అలాగే డిస్ట్రిబ్యూట్ చేసే లోపు చాలా కరప్షన్ అనేది జరుగుతుంది. అంటే ట్యాక్సెస్ అనేవి మిస్కండక్ట్ అవ్వచ్చు, అంటే శుభ్రంగా కలెక్ట్ చేయకపోవచ్చు, అందులో ఉన్న వాళ్ళందరూ కరప్షన్ లోన్ అవ్వచ్చు. అలా చేయకుండా ఈ ల్యాండ్ నీకు ఒకరికి ఇచ్చేసి ఈ ల్యాండ్ లో వచ్చిన ట్యాక్స్ అంతా నీదే, దీంతో నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటావో, నువ్వు సొంతంగా ఏం చేసుకుంటావో చేసుకో, అదంతా నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేసి మిగిలితే నాకు పంపించు.
ఇప్పుడు అదంతా మొఘల్ కిందకు వస్తుంది. వాళ్ళు సెల్ఫ్ జాగీర్దార్స్ కూడా మేము సెల్ఫ్ రూలింగ్ చేసుకుంటున్నాం అనే వస్తుంది. దానివల్ల జాగీర్దార్స్ యొక్క బ్లాక్ రాష్ రాదు. మొఘల్ వాళ్ళ ఆర్డర్స్ ని వాళ్ళు యాజ్ సెడ్ అలా పాటిస్తూనే ఉంటారనమాట. దానివల్ల మొఘల్స్కి అంత ఇబ్బంది వచ్చేది కాదు. ఇక్కడ పాయింట్స్ జాట్ డౌన్ చేశాను. ఖలీసా ల్యాండ్ అనేది క్రౌన్కి వెళ్తుంది. వాళ్ళ ఎంప్లాయీస్ ని హైర్ చేసుకొని ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ట్రెజరీలోకి అమౌంట్ అంతా వెళ్తుంది. మున్సబ్ ర్యాంకింగ్ ద్వారా జాగీర్స్ డివైడ్ చేసి ఆ జాగీర్స్ హెడ్ జాగీర్దార్స్ చేసి అప్పుడు ఏం చెప్పారు, ల్యాండ్ ఈస్ యువర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో యువర్స్. మనకి ఈఎన్ఈలో చెప్తారు కదా, సేమ్ అలాగే. నెక్స్ట్ అక్బర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ లో అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ రిలీజియస్ టాలరెన్స్. అంటే అక్బర్ యొక్క రిలేషన్స్ విత్ రాజ్పుట్ ఇస్ టూ గుడ్ అనమాట, టూ గుడ్. ఇప్పుడు రాజ్పుట్స్ ఎందుకు వచ్చారు మధ్యలో అంటే ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, నేను అడ్మినిస్ట్రేషన్ చెప్పిన గురించి మీకు చెప్పగానే చెప్పాను, మన్సబ్దారీస్ అని చెప్పి. నౌ సూన్ ఆఫ్టర్ ది అక్బరిజం దే స్టార్ట్స్ ది డౌన్ఫాల్ ఆఫ్ మొఘల్స్. అంటే డౌన్ఫాల్ అంటే మనకి విజిబుల్ గా డౌన్ఫాల్ కాదు, ఇట్ ఈస్ లైక్ డామినోస్ ఎఫెక్ట్. ఇక్కడ నుంచి మనకు డామినోస్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? షాజహాన్ నుంచి. అక్బర్ అంత పకడ్బందీగా ప్లాన్ చేసి బిల్డ్ చేసిన ట్రెజరీని షాజహాన్ ఏం చేస్తాడు అంటే ఓవర్ స్పెండింగ్ చేశాడు. అతని యొక్క ఓవర్ లావిష్ బిహేవియర్ వల్ల ట్రెజరీలో మ్యాక్సిమం పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడానికి కానీ, మాన్యుమెంట్స్ ని బిల్డ్ చేయడానికి కానీ, లైక్ దిస్ ఐశ్వర్య రాయ్ కాదు, తాజ్మహల్ బిల్డ్ చేయడానికి కానీ, అంటే తాజ్మహల్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్ కదా, అలా ఎగ్జాంపుల్కి తీసుకున్నాను అనమాట. లైక్ నెక్స్ట్ హీ స్టార్టెడ్ వార్ విత్ డెక్కన్. దీన్ని మనం డెక్కన్ వార్స్ అని కూడా అంటాం. ఈ డెక్కన్ వార్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది తెలుసా? 1618 స్టార్ట్ అయ్యి 1707 ఎండ్ అయింది. షెట్ కదా, చాలా పెద్ద వార్ జరిగింది. ఈ వార్ ఎవరి మాట వెళ్ళలేదు షాజహాన్ స్టార్ట్ చేసినప్పుడు. అండ్ యాజ్ వెల్ ఇది 1680 అండ్ 1680 కంటే ముందు కూడా వార్స్ జరిగాయి. డెత్ ఆఫ్ శివాజీ అంటే శివాజీ కంటే ముందు కూడా వార్స్ జరిగాయి. అది మనకి ఎవరి షాజహాన్ రిజమ్ లో జరిగాయి అనమాట. నెక్స్ట్ జహాంగీర్ ఏం చేశాడంటే కంటిన్యూడ్ ద లెగసీ ఆఫ్ షాజహాన్ ఇన్ హిస్ కంటిన్యూడ్ హిస్ డెక్కన్ వార్స్. మన ఆయన తండ్రి కొడుకులు ఇద్దరు యుద్ధానికి బయలుదేరిపోయి సగం ట్రెజరీని లాస్ చేస్తారు. ఇప్పుడు వచ్చాడు ఎవడంటే ఔరంగజేబ్. ఈ ఔరంగజేబ్ని మనం కల్పెట్టు అనొచ్చు, విక్టిమ్ కూడా అనొచ్చు. చాలా అన్ఫార్చునేట్ తెలుసా. ఎందుకంత అన్ఫార్చునేట్ అని అంటున్నాను అంటే because of the dominoes effect which was started in the period of Shah Jahan. Now the Aurangzeb is affecting due to that. అంటే వాళ్ళిద్దరూ ఖాళీ చేసిన ఖజానా ఇక్కడికి వచ్చేసరికి చాలా లో మిగిలింది అనమాట, చాలా తక్కువ మిగిలింది. మరి ఇంత ఖజానా తక్కువ, ఇంత ట్రెజరీ తక్కువ అయింది, దానివల్ల ఏమవుతుంది? ఫిజికల్ క్రైసిస్ వచ్చేస్తాయి. ఫిజికల్ క్రైసిస్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చాను తెలుసా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను తెలుసా? అసలు మొఘల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, అక్కడి నుంచి తీసుకొచ్చి మొఘల్స్ డిక్లైన్ అవ్వడానికి మెయిన్ కారణమైన ఫిజికల్ క్రైసిస్ దగ్గర తీసుకొచ్చాను. సూపర్ కదా. ఇప్పుడు చూద్దాం అసలు మొఘల్స్ డిక్లైన్ అనేది ఎలా స్టార్ట్ అయింది. మీకు ఇప్పటివరకు ఏం చెప్పాను? బాబర్ గురించి చెప్పాను, హుమాయూన్ గురించి చెప్పాను, అక్బర్ యొక్క ఖలీసా ల్యాండ్ గురించి చెప్పాను, రిలేషన్ విత్ రాజ్పుత్ గురించి చెప్పాను, షాజహాన్ యొక్క ఓవర్ లావిష్ స్పెండింగ్ గురించి చెప్పాను. ఇంకా ఉన్నాడు జహాంగీర్ లెగసీని కంటిన్యూ చేశాడని చెప్పాను. ఇంకా మన లాస్ట్ లో ఔరంగజేబ్ చెప్పాను. ఔరంగజేబ్కి వచ్చేసరికి ఏమేమి చెప్పాను? ఫిజికల్ క్రైసిస్. ఈ ఫిజికల్ క్రైసిస్ అనేది వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ది డిక్లైన్ ఆఫ్ ది మొఘల్స్. సూపర్ కదా. అయితే ఫిజికల్ క్రైసిస్ తర్వాత ఏమైంది? సక్సెషన్ వార్స్ జరిగాయి, రీజనల్ కింగ్డమ్ యొక్క అవుట్బ్రస్ట్ జరిగింది, జాగీర్దార్స్ క్రైసిస్ అయింది, అగ్రేరియన్ క్రైసిస్ అయింది, వీక్ సక్సెసెస్ అయింది అండ్ లూట్స్ అవుతుంది. ఇవన్నీ మనం ముందు స్లైడ్స్ లో తెలుసుకుందాం. ఫస్ట్ వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ ద ఫిజికల్ క్రైసిస్? హౌ డస్ ఫిజికల్ క్రైసిస్ హ్యాపెండ్? డెక్కన్ వార్స్ వల్ల అయింది. నెక్స్ట్ ఎల్నినో అంటే ఏంటి? ఎల్నినో అంటే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ రెయిన్ ఫాల్స్ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ ఔరంగజేబ్ మనకి రెయిన్ ఫాల్స్ అనేది చాలా ల్యాక్ అయ్యాయి. అది మనం జియోగ్రఫీ క్లాసెస్ నుంచి నేర్చుకుందాం. నెక్స్ట్ లో అవుట్పుట్ ఫ్రమ్ ది ఖలీసా నుంచి మనకి లో అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ సక్సెషన్ వార్స్ అంటే నేను రాజు అవుతాను మొత్తం అందములు అందరూ కొట్టించుకొని ట్రెజరీని సగం ఖాళీ చేస్తారు. కింగ్ మేకర్స్ యొక్క డామినేషన్. కింగ్ మేకర్ సక్సెషన్ వార్స్ ఎప్పుడైతే కింగ్ మేకర్స్ అప్పుడే మనకి ఇందులోకి వస్తారన్నమాట, లేమ్ రైట్ లోకి వస్తారు. మరి దీనికి సొల్యూషన్ ఏం తీసుకొచ్చాడు ఔరంగజేబ్ అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఖలీసా ల్యాండ్స్ ని ఎక్స్పాండ్ చేశాడు. అంటే ఇంతకు ముందు ఈ రీజియన్ లో ఉండే ఖలీసా ల్యాండ్
ఈ రీజన్ లో ఉండేది పే బాకీ ల్యాండ్స్. దీన్ని డివైడ్ చేసి జాగీర్దార్స్కి ఇచ్చి జాగీర్స్ గా డివైడ్ చేసి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే చూసుకోమన్నాడు. ఇప్పుడు ఖలీసా ల్యాండ్ అనేది ఇంత ఉండేది. ఇప్పుడు ఫిజికల్ క్రైసిస్ రావడం వల్ల ఏం చేయాలి అంటే రెవెన్యూని పెంచాలి. అప్పుడు ఏం చేయాలి? ఔరంగజేబ్ ఏం చేయదలిచే డిసిషన్ తీసుకున్నాడు అంటే హీ ట్రై టు ఇంక్రీజ్ ద ఖలీసా ల్యాండ్. అంటే ఇలా ఉన్న ఖలీసా ల్యాండ్ ఏం చేశాడు అంటే హీ ఇంక్రీజ్డ్, ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. మరి దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడ ఖలీసా ల్యాండ్ ఇక్కడ ఉంది, మరి జాగ్రత్త అంటే ఇంకా పెరిగిపోయింది. చాలు, ఇంకా పెంచు అని పెంచేశాడు. పెంచి పే బాకీని ఏం చేశాడు? బాగా తగ్గించేశాడు. అప్పుడు ఇప్పుడు ల్యాండ్ పే బాకీని అయితే తగ్గించగలడు, కానీ జాగీర్దార్ పోర్షన్ తగ్గించలేడు కదా. అప్పుడు జాగీర్దార్ పోర్షన్ ఏమయ్యారు? ఇంక్రీజ్ అయిపోయారు. దేనికన్నా? జాగీర్స్ కన్నా. దానివల్ల ఏమైందంటే జాగీర్దారీ క్రైసిస్ వచ్చింది. ఎస్, జాగీర్ అనేది తక్కువ అయిపోయింది, జాగీర్దార్స్ అనే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు దానివల్ల జాగీర్దార్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ బిల్డ్ అయింది. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏమైంది అంటే మళ్ళీ అవుట్ బస్ట్ వచ్చేసింది. రెబెలింగ్ అగైనెస్ట్ ఔరంగజేబ్. నెక్స్ట్ అమ్మాయిలా కాదు, నెక్స్ట్ సొల్యూషన్ ఒకటి ఆలోచిద్దామని చెప్పి ఇంక్రీజ్ చేశాడు ల్యాండ్ రెవెన్యూ. ల్యాండ్ ట్యాక్స్ ఎంత కట్టేవారు ఫార్మర్స్ ఇంతకు మునుపు 1/3. ఇప్పుడు అది కాస్త ఎంత అయింది? 1/2. అంటే వాళ్ళు పండించిన దాంట్లో ఆఫ్ ది ప్రొడ్యూస్ ఎవరికి ఇచ్చేయాలి అంటే ఎంపైర్కి ఇచ్చేయాలి. మరి అలా అయితే మరి ఫార్మర్స్ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అప్పుడు ఏం చేశారంటే అగ్రేరియన్ క్రైసిస్ అయ్యాయి. లానినా కాదు, ఎల్నినో. మరి ఇప్పుడు వాళ్ళు ఆఫ్ కట్టలేరు, దానికి తోడు ఈ ఎల్నినో కూడా వచ్చి పడిపోయింది. ఇప్పుడు దీనివల్ల అగ్రేరియన్ క్రైసిస్ వచ్చింది, జాగీర్దారీ క్రైసిస్ కూడా వచ్చింది. నేను ఇప్పుడు ఫిజికల్ క్రైసిస్ రావడం వల్ల ఏమైంది అంటే 2 సొల్యూషన్స్ తీసుకొచ్చాడు. ఒకటేమో ఖలీసా ల్యాండ్ పెంచాడు, సెకండ్ ఏమో అగ్రికల్చరల్ ట్యాక్స్ని పెంచాడు. మరి అలా పెంచడం వల్ల ఏమైంది అంటే జాగీర్దారీ క్రైసిస్ అయ్యాయి, నెక్స్ట్ అగ్రికల్చర్ క్రైసిస్ కూడా అయ్యాయి. ఇప్పుడు నేను జాగీర్దారీ క్రైసిస్ అండ్ అగ్రేరియన్ క్రైసిస్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. జాగీర్దారీ క్రైసిస్ అండ్ అగ్రేరియన్ క్రైసిస్. దీనివల్ల ఫిజికల్ క్రైసిస్ వల్ల ఈ 2 జరిగాయి. ఇక్కడ మనకి ఇంకా మిగిలిపోయిన 4 రీజన్స్ ఏంటి? సక్సెషన్ వార్స్. దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే లూటింగ్. అంటే ఆఫ్ఘనిస్తాన్ లూటర్స్ వచ్చి, అందులో ఎగ్జాంపుల్ నాదిర్ షా అండ్ అహ్మద్ షా అబ్దాలి. వీరి యొక్క మెయిన్ మోటో ఏంటంటే లైక్ బ్రిటిషర్స్ అనమాట. నో, దే డోంట్ వాంట్ టు రూల్ అవర్ ఇండియా, దే వాంట్ టు టేక్ అవర్ ప్రాస్పరస్ ట్రెజర్ ఫ్రమ్ ఇండియా. మన దగ్గర ఉన్న ట్రెజర్ అంతా ఎత్తుకెళ్ళిపోదామని చూస్తున్నారు. అదే వాళ్ళ మెయిన్ మోటో. మరి మిగిలిందే కొంత, దాని మరి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతే మరి వీళ్ళు తింటారు చెప్పారు. అది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి రీజనల్ అవుట్రస్ట్. ఎస్, ఇంకక్కడ మొఘల్ అనే పేరు అనేది డిసింటిగ్రేట్ అవుతుంది. మరి రెబల్స్ సక్సెసర్స్ ఊరుకుంటారా? వాళ్ళు కూడా తిరగబడడం స్టార్ట్ చేశారు. దీని యొక్క ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది నేను ఇంకా వచ్చే ఫర్దర్ వీడియోస్లో తీసుకుందాం. ఎందుకంటే అక్కడ వాటి గురించి మాట్లాడేది చాలా ఉంది, ఈ వీడియోలో అవ్వాల్సిన పని కాదు. ఇంకా వీక్ సక్సెసర్స్ అంటే ఎవరు? ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఫిజికల్ క్రైసిస్ చెప్పాను, అగ్రేరియన్ క్రైసిస్ చెప్పాను, జాగీర్దారీ క్రైసిస్ చెప్పాను, లూటింగ్స్ చెప్పాను, రీజనల్ అవుట్రస్ట్ చెప్పాను. ఇంకా మిగిలింది ఏంటి? వీక్ సక్సెసర్స్ అంటే పోస్ట్ ఔరంగజేబ్ చెప్పుకోదగ్గ మొఘల్ ఎంపైర్ ఎవడు లేడు. వచ్చిన వాళ్ళందరూ 1 సంవత్సరం చేయడం, 2 సంవత్సరాలు చేయడం, మహా అయితే 5-6 చేసేసి ఉన్నదాన్ని సర్వనాశనం చేసేసేవారు. మధ్యలో ఎవరు దూరారు అంటే సయ్యద్ బ్రదర్స్ దూరారు. హూ ఆర్ ద సయ్యద్ బ్రదర్స్ అంటే దే ఆర్ కింగ్ మేకర్స్ అనమాట. దే యూస్ టు డిసైడ్ హూ హ్యాస్ టు సిట్ ఇన్ ద థ్రోన్ అని చెప్పి. సో ఎవరు వీక్ సక్సెసర్స్ ని గుర్తుంచుకోవడానికి మా అభిషేక్ మిశ్రా సార్ ఒక ట్రిక్ చెప్పారు. వాట్ ఈస్ దట్? బా జ ఫ ర ము ఆహ్ అల్ షా అక్బా. చూసారా, ముస్లిం స్లోగన్ లో ఉంది, సారీ అలాగే అనిపించింది నాకు. బహదూర్ షా, జహందర్ షా, ఫరూక్ సియార్. ఈ ఫరూక్ సియార్ గాడు చాలా దగులుబాజీ గాడు, ఇవి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ రావుద్దులా, నెక్స్ట్ మొహమ్మద్ షా రంగీలా, ఎండి షా రంగీలా, అహ్మద్ షా
షా ఆలంగీర్, షా షూజా, షా ఆలం, అక్బర్ 2, నెక్స్ట్ బహదూర్ షా జాఫర్ ద లాస్ట్ వన్. ఇది నేను మీకు ఒక జస్ట్ కాంటాక్ట్స్ ఇచ్చాను. ఇంకా మనం స్పెక్ట్రమ్లో వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ఇది మీకు ద ఫస్ట్ సెషన్ అయింది. ఇంకా దీన్ని మనం బ్రీఫ్గా స్పెక్ట్రమ్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ జంప్ ఇన్ టు స్పెక్ట్రమ్. ఓకే ఫ్రెండ్స్, వచ్చారు కదా. ఇప్పుడు మనం చాప్టర్ 4 స్పెక్ట్రమ్లో చాప్టర్ 4లో ఇండియా ఆన్ ద ఈవ్ ఆఫ్ బ్రిటిష్ కాంక్వెస్ట్ అనే చాప్టర్లో మనం ఇందాక మాట్లాడుకున్న, అంటే ఇప్పుడు ఈ మధ్య మాట్లాడుకున్న ద డిక్లైన్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్స్ అనేది వచ్చేసింది. ఛాలెంజెస్ బిఫోర్ మొఘల్ ఎంపైర్ ఏంటి? ఎక్స్టర్నల్ ఛాలెంజెస్, అంటే వాటి యొక్క డిక్లైన్కి కారణమయ్యే ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ ఏంటి? నేను మీకు ఇందాక చెప్పాను కదా, నాదిర్ షా అండ్ అహ్మద్ షా అబ్దాలి, దే ఆర్ ది లూటర్స్ ఫ్రమ్ ది ఆఫ్ఘనిస్తాన్. నాదిర్ షా ద పెర్షియన్ ఎంపైర్ అటాక్డ్ ఇండియా ఇన్ 1738 to 39. సో ఈ చాప్టర్లో మీరు ఫస్ట్ గో టు పాయింట్ ఏంటి? నాదిర్ షా అండ్ అహ్మద్ షా అబ్దాలి. నాదిర్ షా ఎప్పుడు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? హీఈస్ ఫ్రమ్ పర్షియన్ ఎంపైర్. ఎప్పుడు అటాక్ చేశాడు? 1738కి 39కి మధ్యలో ఉన్న పీరియడ్ని అటాక్ చేశాడు. కాంకర్డ్ లాహోర్, డిఫీటెడ్ మొఘల్ ఆర్మీ. అండ్ అహ్మద్ షా అబ్దాలి ద సక్సెసర్ ఆఫ్ నాదిర్ షా, అంటే నాదిర్ షా తర్వాత అహ్మద్ షా అబ్దాలి కూడా హీ టేక్ టువర్డ్స్ ఇండియా అనమాట. ఇన్వైటెడ్ ఇండియా సెవరల్ టైమ్స్ బిట్వీన్ 1748 to 67. అతని టైం లైన్ అంతా 1738 to 39, ఇది 1748 to 67. ఈ టైం పీరియడ్స్ మధ్యలో ఎవరు? నాదిర్ షా అండ్ బోత్ అహ్మద్ షా అబ్దాలి ఇద్దరు కూడా ఇండియాని లూట్ చేయడానికి చూశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఎవరిని? ఆలంగీర్ 2ని. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది చూడండి. ఎవరు? అహ్మద్ షా అబ్దాలి అనే పర్షియన్ ఎంపైర్ రూలర్ ఆలంగీర్ 2ని మొఘల్ ఎంపైర్ గా డిక్లేర్ చేసి నజీద్ ఉద్దౌలాని మీర్ బక్షిగా డిక్లేర్ చేసి అతను వెళ్ళిపోతారు. కానీ అతను వెళ్ళిపోయిన తర్వాత ఫ్రమ్ మరాఠా రఘునాథ్ రావు వస్తారు. ఈ రఘునాథ్ రావు ఏం చేస్తారంటే మీర్ బక్షిని డౌన్ చేసేస్తారు. హీ థ్రోస్ హిమ్ డౌన్ చేసిన తర్వాత అహ్మద్ షా అబ్దాలి మళ్ళీ 1759లో అండ్ 1758లో అతను డిక్లేర్ చేసి వెళ్తారు. 1759లో రఘునాథ్ రావు వచ్చేసి చేసిన తర్వాత 1759లో అహ్మద్ షా అబ్దాలి రిటర్న్ టు ఇండియా టు టేక్ రివెంజ్ ఆన్ మరాఠాస్. In 1761, Abdali defeated Marathas in the third battle of Panipat. ఈ మరాఠాస్ యొక్క మరాఠాస్ యొక్క ఇంపాక్ట్ అనేది మన హిస్టరీ మీద చాలా ఉంటుంది. అది మనం థర్డ్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఇది చూడండి. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా పానిపట్లోనే ఎందుకు అన్ని యుద్ధాలు జరిగాయని చెప్పి. దానికి ఇక్కడ పాయింట్ ఉంది. బై మెనీ ఎంపైర్ షేకింగ్ బ్యాటిల్స్ హ్యాపెండ్ ఎట్ పానిపట్. ఇక్కడ రీజన్స్ ఉంటాయి. ఎందుకు అయినది అంటే నార్త్ వెస్ట్ నుంచి ఇండియాకి లేదా ఢిల్లీకి రావడానికి మెయిన్ పీక్ పాయింట్ ఏంటి అంటే ఖైబర్ పాస్ నుంచి రావాలి. ఇప్పుడు మిలిటరీ అనేవారు రఫ్ టెరైన్స్ నుంచి, డెజర్ట్స్ నుంచి, రాజస్థాన్ యొక్క డెజర్ట్స్ నుంచి, అక్కడ డెన్స్ ఫారెస్ట్ నుంచి వచ్చి చాలా అంటే చాలా స్టెర్నియస్ టాస్క్. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించారు అంటే దే విల్ బి హ్యావింగ్ లెస్ పవర్ ఫర్ ది రూలర్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది నార్త్ వెస్ట్ వచ్చిన వాళ్ళ ఆర్మీ అనేది ఆ రాజస్థాన్ యొక్క డిజర్ట్స్ ని, డెన్స్ ఫారెస్ట్ ని అన్నిటిని దాటుకొచ్చి దే విల్ బి ఎగ్జాస్టెడ్. అక్కడ ఆ టైంలో పానిపట్ అనే ప్లేస్ లో దే కెన్ రిట్రాక్ట్ అనమాట బై సెక్యూరింగ్ ఢిల్లీ. ఇక్కడ వీరు ఢిల్లీని కాపాడొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళు యుద్ధం కూడా చేసి ఓడించవచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎగ్జాస్ట్ అయి వస్తారు కాబట్టి దట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్. అండ్ ఇక్కడ ఢిల్లీని కాపాడుకోవడం కూడా ఈజీ. ఇట్స్ ప్రాక్సిమిటీ టు ఢిల్లీ మేడ్ ఇట్ ఈజియర్ ఫర్ ది ఇండియన్ రూలర్స్ టు ట్రాన్స్పోర్ట్ వెపన్స్, military and food supplies etc. to the battleground, still keep capital insulated from the conflict at hand.
ఇప్పుడు ఒకవేళ బ్యాటిల్ అంతా ఢిల్లీలోనే హ్యాపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఉన్న పీపుల్స్ అందరూ దే విల్ బి గెట్ ఎఫెక్టెడ్. ఒకవేళ ఇక్కడ పానిపట్లో చేశారు అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మిలిటరీస్, ఆర్మ్స్ అండ్ ఫుడ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, పానిపట్ సరౌండెడ్ రీజియన్ అంతా ఫ్లాట్గా ఉంటుంది. ఫ్లాట్ గ్రౌండ్స్లో బ్యాటిల్ ఫీల్డ్ అనేది చాలా ఈజీ దాన్ ది డెన్స్ ఫారెస్ట్. నెక్స్ట్ మాన్సూన్ రీజన్ అనేది చాలా షార్ట్ ఉంటుంది పానిపట్లో. సో మాన్సూన్ ఎఫెక్ట్ అయినా తక్కువ టైం మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్, గ్రేట్ ట్రంక్ రోడ్, షేర్షా సూరి రిపేర్ చేసిన గ్రేట్ ట్రంక్ రోడ్ వల్ల ఇట్ బికమ్ ఎ డైరెక్ట్ రోడ్. ఇంకా వాళ్ళు డిస్ట్రాక్షన్స్ కూడా అవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు. నెక్స్ట్, పానిపట్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆర్టిజన్స్ అండ్ స్మిత్స్. వాళ్ళకి వెపనరీ అనేది చాలా ఈజీ. సో ఇప్పుడు ఇన్ కేస్ వార్ బ్రేక్ టైంలో వాళ్ళు వెళ్ళి ఆ వెపనరీస్ని వాళ్ళు రిపేర్ అయితే చేసుకోవచ్చు. మీరు ఒకసారి చదువుతుంది ఈజీ అయిపోతుంది మీకు. నెక్స్ట్, నేను మీకు చెప్పాను కదా ఇంటర్నల్ ఛాలెంజ్లో వీక్ రూరల్ ఏంటి, దాని యొక్క ట్రిక్ ఏంటి చూడండి. కమాన్, బా, జా, ఫా, రా, ము, అహ్, అల్, షా, అక్, బా. బా, జా, ఫా, రా, ము, అహ్, అల్, షా, అక్, బా. సి బా అంటే ఎవడు? బహదూర్ షా 1. మరి బహదూర్ షా 1 తర్వాత ఎవరు? జహాందర్ షా. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నేను చూడండి చెప్తాను, మీరు వీళ్ళ యొక్క రీజన్, వీళ్ళ యొక్క టర్మ్ పీరియడ్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. టర్మ్ పీరియడ్ని గుర్తుంచుకోకపోయినా యూ కెన్ టిక్ ద థింగ్. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాను అంటే వాళ్ళు మిమ్మల్ని యూపీఎస్సీలో ఇప్పటికొచ్చి వీక్ సక్సెసర్స్ యొక్క టర్మ్ పీరియడ్ అడగలేదు. ఏంటి బ్రో మరీ అలాగ అడుగుతున్నావు? కనీసం క్రొనలాజికల్ ఆర్డర్ అని అడుగుతారు కదా. ఎందుకు బ్రో, ఇది నీకు ఉంది కదా, బాజా, ఫరము, హాల్, షా, అక్బర్, ఇలా గుర్తుంచుకో, మంత్రం చదివినట్టు ఆ క్రొనాలజీ అంతా నీకు గుర్తుండిపోద్ది. నెక్స్ట్, జహాందర్ షా. జా అంటే జహాందర్ షా. మనకి దగుల్బాజీ అన్నాను చూసారా, ఫరూక్ సియార్ ఫర్మాన్ ఇష్యూ చేశాడు. ఆ ఫరూక్ సియార్ ఫర్మాన్ అనేది మాగ్నా కార్టా ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా, ఈ జజియా ఇదంతా మనకి మిడివల్లో ఇంకా బాగుంటుంది. నెక్స్ట్, రఫీఉద్దుల్లా, ఫా రా. ఇంకెవరు? ము అంటే మహమ్మద్ షా రంగీలా. ఇతన్ని రంగీలా అని కూడా అంటారు. యాజ్ ఎ సెడ్ మొహమ్మద్ షా రంగీలా. ఈ సయ్యద్ బ్రదర్స్, కింగ్ మేకర్స్, వాళ్ళ గురించి మనం వేరే టాపిక్ తెలుసుకుందాం. ఇందులో మాట్లాడుకుంటే ఇప్పటికే చాలా డిస్టర్బ్ అయిపోతారు, ఇంకా డిస్టర్బ్ అయిపోతారు, ఎందుకంటే దేర్ నేమ్స్ ఆర్ టూ డిస్టర్బింగ్ అనమాట. నెక్స్ట్, అహ్మద్ షా. షీ, బాజా, ఫరము, అహ్ అంటే అహ్మద్ షా, అల్ అంటే ఆలంగీర్ 2. ఇక్కడ చూడండి, మీరు ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది ఒక ఎంపైర్ షేకింగ్ బ్యాటిల్ కాబట్టి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టైంలో ఎవరున్నారు? ఆలంగీర్ 2. సో ఆలంగీర్ 2 పీరియడ్లో జరిగిన బ్యాటిల్ ఏంటి? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. నెక్స్ట్, అహల్ షా ఎవరు? షాజహాన్ 2. షా అంటే షా ఆలం. షాజహాన్ 3 ఈజ్ నాట్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏంటి బ్రో నువ్వు మర్చిపోయిన ఇంపార్టెంట్లో కాదనేస్తున్నావు? కాదు, అంటే మీరు చూసుకోండి. నెక్స్ట్, షా ఆలం కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డ్యూరింగ్ హిస్ రీజియన్ మనకి థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, ఇందాక మనం థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇట్ వాస్ హ్యాపెన్ రైట్ డ్యూరింగ్ హిస్ పీరియడ్ ఓన్లీ. ఇక్కడ అతను ఆలంగీర్, ఎవరు? అహ్మద్ షా అబ్దాలీ ఆలంగీర్ని ప్రీచ్ చేసి వెళ్ళిపోతే ఇక్కడికి అతను వార్ అయ్యే టైంకి ఎవరయ్యారు? షా ఆలం అయ్యారు. నెక్స్ట్, బ్యాటిల్ ఆఫ్ పానిపట్తో పాటు ఇంకేం జరిగింది? బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఎప్పుడు? 1764. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఓకే. నెక్స్ట్, అక్ అంటే అక్బర్ షా 2. మన అక్బా అంటే బహదూర్ షా 2. ఇతను కూడా బాగా ఇంపార్టెంట్, ఎందుకు అంటే బహదూర్ షా 2 అంటే బహదూర్ షా జాఫర్ టైంలో బహదూర్ షా ఏమైంది? ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అయ్యింది. సో ఇక్కడ మనకి మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన వీక్ సక్సెసర్స్ ఎవరు? ఫరూక్ సియార్, ఎందుకంటే ఫరూక్ సియార్ ఫర్మాన్ అనేది మాగ్నా కార్టా అని చెప్పాను కాబట్టి. నెక్స్ట్, ఫర్ అల్ ఆలంగీర్. నెక్స్ట్, షా
షా ఆలం. నెక్స్ట్ షా ఆలం. నెక్స్ట్ బహదూర్ షా జాఫర్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, బా జా ఫా రా ము అహ్ అల్ షా అక్ బా. ఫరూక్ సియార్ని గుర్తుంచుకోవాలి. ఎవరిని గుర్తుంచుకోవాలి? ఫరూక్ సియార్ని. ఎందుకంటే ఫరూక్ సియార్ ఫర్మాన్ కాబట్టి. నెక్స్ట్ ఎవరిని గుర్తుంచుకోవాలి? ఇక్కడ ఉన్నాడు కదా మనకి ఆలంగీర్ టూ. ఆలంగీర్ టూని మనం ఆలంగీర్ టూని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆలంగీర్ టూనే ఎవరు అహ్మద్ షా అబ్దాలి అనేవారు ఎంపరర్ గా డిక్లేర్ చేసి వెళ్ళిపోయిన తర్వాతే కదా బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది జరిగింది. సో ఆలంగీర్ ను మనం ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే ఎందుకు చెప్పండి? ఎస్, ప్లాసీ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? షా ఆలం. ఇక్కడ ఏం జరిగింది? ప్లాసీ తర్వాత వెంటనే ఏమైంది? బక్సర్. దీని తర్వాత వెంటనే ఏమైంది? బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 3, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. నెక్స్ట్ మళ్ళీ చెప్తాను చూడండి, ఫరూక్ సియార్ ఫర్మాన్. ఆలంగీర్ టైంలో ఏమైంది? ప్లాసీ జరిగింది. షా ఆలం టైంలో ఏం జరిగింది? థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగింది. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కూడా జరిగింది. బహదూర్ షా జాఫర్ 2లో ఏం జరిగింది? ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. మళ్ళీ చెప్తున్నా, ఫరూక్ సియార్, ఆలంగీర్ 2 ఏమైంది? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. నెక్స్ట్ ఇంకెవరు? షా ఆలం ఏమైంది? థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగింది. ఇంకేం జరిగింది చెప్పండి? ఎస్, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది. షా ఆలం అనేది ఏం జరిగింది చెప్పండి? టక్కనే చెప్పండి. షా ఆలం అనేది ఏం జరిగింది? థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగింది, బక్సర్ జరిగింది. రిపీటెడ్ రివిజన్స్ వల్ల మీకు కొన్ని అలాగ వచ్చేస్తుంది నోటికి. నెక్స్ట్ ఇంకోళ్ళు ఉన్నారు. ఎవడాడు? బహదూర్ షా జాఫర్ లేదా బహదూర్ షా 2. ఇతను ఉన్నప్పుడు ఏం జరిగింది? 1857 రివాల్ట్ జరిగింది. చూసారా, వీక్ సక్సెసర్ లో ఇంపార్టెంట్ ఉన్న ఇవి మాత్రమే గుర్తుంచుకోవచ్చు. ఈ లెసన్ వాళ్ళు మీరు ఏమయ్యారు? మొత్తం రిమైనింగ్ వాళ్ళు అందరూ ఫిల్టర్ అయిపోయి వీళ్ళు మాత్రమే బుర్రలో ఉండాలి. ఎవరు? బా జాఫర్ అము అహల్ షా అక్బర్ ఫరూక్ సియార్ ఆలంగీర్ 2. ఫరూక్ సియార్ టైంలో ఏంటి? ఫరూక్ సియార్ ఫర్మాన్ వచ్చింది. ఆలంగీర్ 2 టైంలో ఏమైంది? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది. నెక్స్ట్ షా ఆలం టైంలో ఏం జరిగింది? బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 3 అండ్ ది బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది. అండ్ బహదూర్ షా జాఫర్ టైంలో లేదా బహదూర్ షా 2 టైంలో ఏం జరిగింది? 1857 రివాల్ట్ జరిగింది. ఇక్కడ మాత్రమే గుర్తుంచుకోండి. బాజా ఫర్మో అహల్ షా అక్బర్ గుర్తుంచుకోండి. మీరు ఏ పెట్టైనా అందరూ పెట్టేయగలరు ఫిలిమ్స్ లో. మెయిన్స్ లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూసుకుందాం. ఓకే, నెక్స్ట్ సి అలిజెన్స్ టు జమీందార్స్. చూడు, మీడియల్ పీరియడ్ లో ఏం జరిగింది? స్టేట్స్ తో ఎంపైర్ పవర్ ఎవరు షేర్ చేసుకునేవారు? జమీందార్స్ యాజ్ వెల్ యాజ్ నోబల్స్. ఈ జమీందార్స్ టాపిక్ గురించి మనం వేరే చేసుకుందాం. మనం జమీందార్స్ టాపిక్ గురించి వేరేగా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇది అర్థం అవ్వాలంటే మిడివల్ టైంలో అసలు పర్మనెంట్ సెటిల్మెంట్ అవుతున్నప్పుడు మీకు జమీందార్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్మనెంట్ సెటిల్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా టైం ఉంది. వి విల్ బి లుకింగ్ ఇన్ టు దాట్. బీ పేషెంట్. నేను మర్చిపోతాను అనుకోకండి, ఎందుకంటే హిస్టరీలో ఏది మర్చిపోకూడదు. ఓకే, జాగీర్దారీ క్రైసిస్ మీకు చెప్పాను కదా, జాగీర్ అనేది తక్కువ అయిపోయింది, జాగీర్దార్ సమయం వల్ల ఎక్కువ అవ్వడం వల్ల మనకు జాగీర్దారీ క్రైసిస్ వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైన జాగీర్దారీ క్రైసిస్ చదివిన తర్వాత మీరు జాగీర్దారీ క్రైసిస్ చదివితే యూ విల్ బి గెట్ ఇన్ టు దట్. సి రీజనల్ ఆస్పిరేషన్స్, నేను చెప్పాను కదా రీజనల్ ఆస్పిరేషన్స్ గురించి. కనిపించిందా లేదా? సి నేను చెప్పిన ప్రతి పాయింట్ మీకు స్పెక్ట్రమ్ లో కనిపిస్తుంది. యూ కెన్ ఈజీలీ రివైజ్ దట్. అండ్ రైజ్ ఆఫ్ రీజనల్ స్టేట్స్ గురించి నేను ఇప్పుడు మాట్లాడను, ఎందుకంటే ఇట్ టేక్స్ హోల్ లాట్ ఆఫ్ టాపిక్. ఇప్పటి వరకు మనం మాట్లాడిన దాంట్లో ఏం మాట్లాడామంటే ద డిక్లైన్ ఆఫ్ ది మొఘల్స్ మాట్లాడాం. ఎందులో ఏంటని మాట్లాడాం? ద వై ద డిక్లైన్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసరి ఫిజికల్ క్రైసిస్, సెకండ్ వన్ జాగీర్దారీ క్రైసిస్, థర్డ్ వన్ అగ్రేరియన్ క్రైసిస్, ఫోర్త్ వన్ రీజనల్ అవుట్రస్ట్, fifth one weak successors, sixth one success in wars, seventh one is external threats and internal threats. Also ఇప్పుడు నేను డిస్కస్ చేసిన టాపిక్ ని మీరు 70 పేజ్ నెంబర్ కంటే ముందు మొత్తం అంతా చదివితే మొత్తం అనేది మీ బ్రెయిన్ లో ఇంప్రింట్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ లాట్ ఆఫ్ థింగ్. ఇప్పుడు వరకు మీరు చూస్తున్నారైతే యూ విల్ రియల్లీ క్రాక్ ద ఎగ్జామ్, ఎందుకంటే మీకు చాలా పేషెన్స్ ఉంది. గో అండ్ క్రాక్ ద ఎగ్జామ్ క్రాక్ చేస్తుందాం అయ్యా, ఎంతకని చదువుతాను చెప్పు. సరే అయితే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఉంటాను, ఇంతవరకు సెలవు, నమస్తే.